ఒక ఆశయం, ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాళాసాహెబ్ ఠాక్రే గారి లాగా పదవులు వస్తాయా రావా, అధికారం వస్తా రాదా కాదు, సిద్ధాంతం కోసం నిలబడాలి. అదే జనసేన. అలాగే ఇది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మన నాగ్పూర్. ఇక్కడి నుంచి వచ్చిన నాయకులు కూడా మన ఇక్కడ బిల్లార్షా నుంచి వచ్చినవారు, చంద్రపూర్ నుంచి వచ్చినవారు. వారికి కూడా ఒకసారి ఆర్ఎస్ఎస్ లేని భారతదేశం ఊహించుకుంటే ఇంత బలంగా ఉండేదా? ఎందుకంటే మనల్ని విడతీయడానికి ఎక్కువ మంది. మన కులాల్ని మనం గౌరవించాలి, మన ప్రాంతాల్ని మనం గౌరవించాలి. అంత మాత్రాన మనం విడిపోకూడదు. జాతీయవాదం బలంగా ఉండాలి. దానికి నాకు ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు గౌరవం అంటే, చిన్నప్పుడు ఎప్పుడో నేను ఒక ఊర్లో నెల్లూరులో పెరుగుతున్నప్పుడు తుఫాన్ వస్తే ఆ తుఫాన్ కోసం చెట్లు అన్నీ పడిపోయి చల్లా చెదురైపోతే జీవితాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి సంఘ నుంచి వచ్చి కాకి నిక్కర్లు వేసుకొని నల్ల టోపీలు పెట్టుకొని మొత్తం కష్టపడి వాళ్ళు శుభ్రత చేస్తుంటే వారికి ఆ రోజు నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. मैं फिर ये याद दिलाना चाहता हूं कि एनडीए की सरकार, एनडीए के स्थिर सरकार ने न केवल संपूर्ण भारत के विकास में योगदान दिया, बल्कि महाराष्ट्र विकास के लिए भी पूरी कोशिश कर रही है। और इसके लिए कुशल और सही नेतृत्व का बना रहना बहुत जरूरी है। जैसे मोदी जी के नेतृत्व में एनडीए ने भारत को एक अखंड और मजबूत राष्ट्र बनाया है। नए संसद भवन में तमिलनाडु से सेंगोल की स्थापना की, मराठी भाषा को, अपनी मराठी भाषा को अभिजात भाषा को दर्जा दिलाया, कोने कोने को जोड़ते हाईवेज मिले। एनडीए ने भारत को कश्मीर से कन्याकुमारी तक और कामाख्या से द्वारका तक एक किया। एनडीए ने न्याय व्यवस्था, कानून व्यवस्था को मजबूत किया। एनडीए ने भारत को स्थिरता, सुरक्षा और विकास दिया। एनडीए ने भारत $5 ट्रिलियन की अर्थव्यवस्था बनाने को कार्य किया। एनडीए ने भारत की महिलाओं को सुरक्षित, सम्मानित और आर्थिक रूप से मजबूत किया है। एनडीए सरकार ने 25 करोड़ भारतीयों को गरीबों से उबारा है। एनडीए सरकार ने इन 10 वर्षों में 4 करोड़ किसानों को फसल बीमा योजना का लाभ दिया। एनडीए सरकार ने लगभग 12 करोड़ का लाभ दिया प्रधानमंत्री किसान योजना में। कुल 30 करोड़ के मुद्रा योजना का लाभ दिया हमारे बहनों का। पिछले 10 सालों में हमारे हाईवे मैन ऑफ इंडिया श्री नितिन गडकरी जी ने इस देश को 11,000 किलोमीटर के नेशनल हाईवे दिए हैं। महाराष्ट्र को 701 किलोमीटर लंबा समृद्धि महामार्ग भी मिला, जो नागपुर से लेकर टाणों को जोड़ता है और महाराष्ट्र के नवनिर्माण में जोड़ी गई एक और उपलब्धि है। ऐसे न जाने कितने कार्य किए गए हैं और किए जा रहे हैं, जो महाराष्ट्र को 2028 तक $1 ट्रिलियन की अर्थव्यवस्था बनाएंगे। मैं మీకు అనిపించొచ్చు, ఇక్కడ ఉన్న మనకి మహారాష్ట్ర $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వస్తే మనకేంటి అని ఇక్కడున్న యువతకి. హైవేస్ పెరిగినా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రేపు మీరు వ్యాపారాలు పెట్టాలి, పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు తిరుగుతాయి. రేపొద్దున మీకు కొత్త కొత్త ఉద్యోగాలు చేయాలి.
ఇందాక సుధీర్ బాబు గారు చెప్తా ఉన్నారు, 300 పనులు చేశాను, వేయడానికి రోడ్లు, సంపూర్ణమైన రోడ్లు వేశాను. సైనిక్ స్కూల్ దగ్గర నుంచి మహిళల కోసం 61 స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ మామూలు చదువులతో పాటు ఇవన్నీ రావాలంటే $1 ట్రిలియన్, ఇవి $1 ట్రిలియన్ కాకముందే ఇంత బలంగా వచ్చినాయి అంటే ఈరోజు రోడ్లు వేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు ఆడపిల్లలకి 61 స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే డబ్బులు ఎక్కడ వచ్చినాయి? మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే మనం ఈ అభివృద్ధి సాధించగలం. और महाराष्ट्र भारत को $5 ट्रिलियन के साथ विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने में महत्वपूर्ण योगदान देगा. भारत देशम $5 ట్రిలియన్ की 5 లక్షల కోట్ల రూపాయలకి మనం ఎదగాలి అంటే దాంట్లో 1,00,000 కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం. అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం. इसके साथ ही यह बल्लारशाह में भी विकास के बहुत के कार्य किए जा रहे हैं, जैसे कि नई नगर पालिका की बिल्डिंग, नई SDO ऑफिस का निर्माण. और याद दिलाना चाहता हूं कि 2018 में नए बस अड्डे का निर्माण हुआ सुधीर बाबू की नेतृत्व में. ये जो सतत विकास का कार्य NDA की सरकार में हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे. इसके लिए हम क्या कर सकते हैं? ఈ విధంగా ముందుకెళ్ళాలంటే మనం ఏం చేద్దాం? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को 1 ट्रिलियन अर्थव्यवस्था बनने का सपना देखा है. మనకి ఎవరైతే ఒక $1 ట్రిలియన్ మన పురోగతికి, మన ప్రగతికి ఎవరికి ఓట్లేద్దాం? $1 ట్రిలియన్, 1,00,000 కోట్ల మన అభివృద్ధికి పక్కనున్న తెలంగాణ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ బళ్ళార్షా మినీ భారత్ అవ్వాలంటే మన $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే ఇలాంటి కళ ఎవరిచ్చారు మనకి? NDA మన సర్కార్ ఇచ్చింది. అందుకని దీనికోసం మనం ఏం చేయాలి? ఈ కళలు పూర్తి కావాలంటే ఏం చేద్దాం? इस सपने को पूरा करने के लिए हमें साथ चाहिए बल्लारपुर की युवा शक्ति का, बल्लारपुर की बहनों का, बल्लारपुर की माताओं का. ఈ కళల్ని సాకారం చేయాలంటే మీరు ఓజీ అంటే సరిపోదు. ఓట్లు వేయాలి, రోడ్డు మీదకి రావాలి. నేను చేసి చూపించాను కదా. ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా? మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం. అందుకనే మన సర్కార్ మహాయుతి సర్కార్ రావాలి, కేంద్రంలో NDA సర్కార్ రావాలి. మీరు బలంగా నిలబడాలి. हिंदू हृदय सम्राट बाला साहेब जी ఏం కోరుకున్నారు? बाला साहेब ठाकरे जी चाहते थे एकजुट भारत, जिसे मोदी जी पूरा कर रहे हैं. बाला साहेब గారు కోరుకుంది ప్రాంతీయతలో బలంగా పెరుగుతూనే జాతీయవాదం పెరగాలి, సనాతన ధర్మం పరిరక్షింపబడాలి. అది మోడీ గారు చేస్తా ఉన్నారు. बाला साहेब ठाकरे जी चाहते थे राम मंदिर, जिसे NDA ने नरेंद्र मोदी जी नेतृत्व में पूरा करके दिखाया. NDA उनकी हर इच्छा को पूरा करने में लगी है और उसे चाहिए आपका साथ. अब ये महाराष्ट्र की जनता निर्णय लेगी कि हमें बटना है और कमजोर होना है या जुड़ना है और मजबूत बनना है. మనం కలిసి ఉందామా, విడిపోదామా, బలహీనపడదామా? కలిసి ఉందామా, బలపడదామా? కలిసి ఉండాలంటే మన సర్కార్ రావాలి. సుధీర్ బాబు అద్భుతంగా గెలవాలి. ప్రతి ఒక్కరు మహారాష్ట్రలో మహాయుతి సర్కార్కి మనందరం బలంగా నిలబడాలి. నేను ఆఖరి వాక్యాలు
మనం నాకు ఇష్టం తెలుసు కదా. నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నా, నా పిల్లలిద్దరితోటి, నా కొడుకుతోటి, నా కూతురుతోటి. సో నాకు మరాఠీ చాలా గౌరవం, మహారాష్ట్ర మరాఠీ భాష. ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని మరి, ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం. అలయన్స్ ఫ్రాన్సెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం. మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మన రాష్ట్రాలు పక్క పక్కన ఉంటాయి. మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది, మనకు ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది బార్డర్, తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి. మన భారతదేశం బలంగా ఉండాలి. ఇందాక సుధీర్ బాబు గారు తెలుగులో ఎందుకు మాట్లాడారు?